హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఫ్రై కర్రీస్ అంటే ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందని అనుకుంటారు కదండీ! కానీ చాలా తక్కువ ఆయిల్‌తో ఒక టీ స్పూన్ ఆయిల్‌తో నేను ఫ్రై కర్రీ అనేది చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. అది అరటికాయ ఫ్రై అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఫ్రై కర్రీస్‌ని బాగా అవాయిడ్ చేస్తారు కదండీ! అంటే ఎక్కడ వెయిట్ పెరిగిపోతామో ఫ్రైలు తింటే అనేసి అట్లా కాకుండా నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా చేస్తే వెయిట్ అనేది పెరగరు. ఆయిల్ కూడా చాలా తక్కువ అంటే తక్కువ తక్కువ వాడతారండి. అలాగే ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేయకుండా ఎయిర్ ఫ్రైయర్ లాగానే ఫ్రై అనేది చేస్తాను. ఒకసారి చూసేయండి. ఫస్ట్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కారం అండ్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అండ్ ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత అరటికాయ అనేది నీట్‌గా కడిగి పీల్ చేసుకొని దాన్ని రౌండ్ షేప్‌లో అంటే కొంచెం రౌండ్‌గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలండి. ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అక్కడ మసాలా అనేది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే మీకు తినే తగ్గ కారం ఎక్కువ ఉంటే దాంట్లో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇట్లా రౌండ్‌గా కట్ చేసుకొని అరటికాయ ముక్కల్ని ఇట్లా రౌండ్‌గా కట్ చేసుకొని మసాలా మొత్తం అరటికాయ ముక్కలకి బాగా పట్టించాలండి. నేను ఇక్కడ మామూలుగా ఒక్కొక్కటి పట్టిస్తాను ఎప్పుడు చూసినా సరే. అంటే అన్నిటికి పడుద్దో లేదని చెప్పేసి ఒక్కొక్కటి పట్టిస్తాను. కాకపోతే లేట్ అయిపోతుంది. వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ ఏం చేశానంటే మొత్తం అన్నీ కలిపేసేసి మసాలాలన్నీ పట్టించేసానండి. అట్లా అయినా సరే అరటికాయ ముక్కలన్నిట్లకి ఫ్రై మసాలా అనేది బాగా పట్టిందండి. కానీ ఇది ఫ్రై అనేది టేస్ట్‌లో ఉంది చాలా అంటే చాలా బాగుంది. మనకి ఎయిర్ ఫ్రైయర్ ఉపయోగించుకోకుండా చక్కగా యూజ్ చేశాను. తక్కువ ఆయిల్‌తో ఫ్రై అనేది చేశాను. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. అంటే మనకి ఫ్రై కర్రీలో ఎక్కువ ఆయిల్ అనేది యూజ్ చేస్తాం కదండీ! దీంట్లో చాలా తక్కువ అంటే చాలా తక్కువ యూజ్ చేశాను. ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిలే వేసాను చూడండి. ఆయిల్ వేసి ఇట్లా ఇట్లా అన్నిటిని ఒకదాని పక్కన ఒకటి ఇట్లా పెట్టేసుకుంటా దాన్ని వెనక్కి ముందుకి రొటేట్ చేసుకుంటా ఫ్రై చేసుకోవాలండి. ఇది బాయిల్ కూడా చక్కగా అయిపోతది. అంటే ఆయిల్ తక్కువైనా సరే బాయిల్ అనేది చాలా బాగా తక్కువ అవుతది. తొందరగా కూడా అయిపోతదనమాట. ఈ ఫ్రై అనేది తొందరగా కూడా అయిపోతుంది. దీన్ని పప్పులో గానీ, సాంబార్‌లో గానీ సైడ్ డిష్‌గా తినొచ్చండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. ఒకసారి టేస్ట్ చూసి మీరు కూడా ఒకసారి ఇంట్లో చూసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా తక్కువ ఆయిల్ అండి. నేను ఒకసారి యాడ్ చేశాను. మళ్ళీ సెకండ్ తిప్పినప్పుడు రొటేట్ చేసినప్పుడు ఒకసారి యాడ్ చేశానండి. అంతేనండి. ఇంకా ఆయిల్ అనేది నేను యాడ్ చేయను. లాస్ట్‌లో మీకు చూపిస్తాను చూడండి. ముక్క కూడా ఎంత సాఫ్ట్‌గా ఉంటదో, ఎంత బాగా బాయిల్ అయ్యిందో కూడాను మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి పెట్టి తీసి చూపిస్తున్నాను కాలుతుంది. అదిగో అట్లా చక్కగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయాయి. అవి తీసేసి మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ ఇంక కొన్ని ఉన్నాయి కదా! మిగిలినవి కూడా పెట్టుకొని అట్లా ఫ్రై చేసుకోవడమేనండి. టేస్ట్ అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.